సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ప్రియా సహోదరి సహోదరులారా, పేతురు గారు ఆనాటి సంఘాలకు రాస్తూ సంఘ విశ్వాసకున్న ఒక ప్రాథమికమైన ప్రణాళికను తెలియబడుతుంది. ఏంటి ప్రణాళిక అని చూసినట్లయితే, మీరు ఆశీర్వదించబడ్డానికి పిలువబడితిరి. నిజమే, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు మనలను దీవించాలని. దేవుడి ప్రణాళిక అంట మనమే అనేక మందికి ఆశీర్వాదం పంచాలని. రెండుకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఆశీర్వదించబడ్డము, ఆశీర్వదించబడేలాగా ఉండడము. ఆశీర్వాదం అన్నది మనం కోరుకోవడం, కానీ దేవుని ఆశ ఏంటంటే మనమే ఇతరులకు పంచిపెట్టడం. అదే ఇతరులకు మనం అది పంచిపెట్టాలి అంటే ముందు మనము కొన్ని శ్రమలను ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆశను కోరుకుంటారో వారికి మనం తెలియచేయాలి, ప్రోత్సాహ మాటలు చెప్పాలి. అవి చెప్పాలి అంటే మొదట మనము అనుభవంగా తెలుసుకోవాలి. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావా, దుఃఖముతో ఉన్నావా, వ్యాధంతో ఉన్నావా, ప్రియ కుమార కుమార్తె, ఒక విషయాన్ని గ్రహించు. దేవుని పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అనుకున్నావు, ప్రభా నువ్వు నన్ను ఆశించాలని, కానీ దేవుని ఆశ నీవే అనేక మందికి ఆశించపడాలి. అలా ఉండాలంటే మనం అనుభవంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకనేమో ఈరోజు శ్రమ అనుభవిస్తున్నాం. కావున భయపడక, బెదిరిపోక, ఎదుగో ప్రభు నీ పక్షమున ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కల చెందున్నావేమో, వేదంతున్నావేమో, కుమారుకుమారే దిగులు పడక, ఎదుగో ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా నీకు వందనాలు. నిజమేనైనా ఆశీర్వదించబడ్డా మేము పిలవబడుతుంది, అనేక మంది పంచేవాళ్ళని పిలవబడినా. ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ దీవునితో నింపండి, నీ కృపతో నింపండి. ఇదిగో తండ్రి, మాలో నిరుత్సాహం తీసివేయండి, భయం తీసివేయండి, ఆందోళన తీసివేయండి. మేము నిలబడుచున్నాం ప్రభా, మా జీవితానికి అప్పగిస్తున్నాం. మీ సహాయం చేసి నీ కృపాక్షేమలతో ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.